హాయ్ హలో అందరూ నమస్తే. టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తప్పుగా మాట్లాడము, తప్పు చేయడము, ఆ తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు దీని వెనక వైసీపీ కుట్ర ఉందని చెప్పి వారి మీద నెట్టేయడము వారికి బాగా అలవాటైపోయింది. ఇప్పుడు తాజాగా ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది భగవద్గీతకు సంబంధించి. మడకశిర నియోజకవర్గ టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరి భగవద్గీతను ఉద్దేశిస్తూ భగవద్గీత వల్ల ప్రజల జీవితాలు మారలేదని చెప్పి ఒక కార్యక్రమంలో మాట్లాడారు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం. పైగా ఈయన టీటీడీ పాలక మండలి మెంబర్గా కూడా ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తి అలాంటి ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు ఏ రకంగా మాట్లాడాలి, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటి, బాబు జగజీవన్ రావు గారికి సంబంధించి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమం. సో వారి యొక్క గొప్పతనం గురించి మనం అక్కడ మాట్లాడాలి. రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి కూడా మనం మాట్లాడాలి. రాజ్యాంగాన్ని వాడుకొని ఏ రకంగా తప్పుడు పనులు చేస్తూ ఉన్నారో వాటిని సరైన పద్ధతిలో అమలు చేస్తే ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేటువంటి అంశాల గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ రాజ్యాంగానికి ఇక్కడ భగవద్గీతకు లింకు పెడుతూ మరి సనాతన ధర్మాన్ని భగవద్గీతను అవమానించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. టీటీడీ పాలక మండలి మెంబర్గా ఉన్న వ్యక్తి భగవద్గీత ప్రస్తావన తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబుల్ కానీ వాటికి రాజ్యాంగానికి లింకు పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టకూడదు కూడా. భగవద్గీత అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక గ్రంథమే కాకుండా నైతికంగా, దార్శనికంగా, మార్గదర్శకాలుగా ఒక మోటివేషన్ లాగా పనిచేస్తున్నటువంటి గ్రంథం. ఖురాన్ కూడా అంతే, బైబుల్ కూడా అంతే. అన్ని గ్రంథాల సారాంశం ఒక్కటే. అసలు భగవద్గీతలో ఒక లైన్ చాలు, సుఖదుఖాలను సమానంగా చూడనేటువంటిది. సో ఇవన్నీ కూడా మనుషుల యొక్క జీవితాలను మార్చేటువంటి గొప్ప గ్రంథాలు. సో ఒక్కసారి ఆ వ్యక్తి ఏం మాట్లాడారో చూడండి. ఈ దేశం ఇలా ఉండేది కాదు. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిల్, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం గొప్ప గ్రంథమే కాదని ఎవరు తప్పు పట్టడం లేదు, కానీ ఇది సందర్భం కాదు కదా. కానీ మీరు ప్రస్తావించారు, అది వివాదాస్పదం అవుతోంది. మీరే మాట్లాడారు కదా గ్రంథం గురించి. మీరు మాట్లాడిన తర్వాత ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది, అందరూ కాదు కొంతమంది స్పందించారు. అదేవిధంగా హిందూ సంఘాలు కూడా స్పందించడం జరిగింది ఈ అంశానికి సంబంధించి. ఇది చూడండి, విశ్వ హిందూ పరిషత్ వారు ఒక పత్రిక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు నిన్న మడకశిర నందు జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో సాక్షాత్తు హిందూపురం పార్లమెంటు సభ్యులు శ్రీ పార్థసారథి గారి సమక్షంలో సనాతన ధార్మిక సమాజం, సమస్త హిందూ సభ్య సమాజం సిగ్గుపడేలా మన హిందూ సనాతన సంప్రదాయాలకు మూల స్తంభమైనటువంటి భగవద్గీతపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఖండిస్తున్నది. ఒకవేళ గౌరవ శాసనసభ్యులు వారికి సనాతన సంప్రదాయాల పట్ల గౌరవం, మర్యాదలు లేని పక్షంలో వారు తిరుమల తిరుపతి దేవస్థానం నందు సభ్యులుగా ఏ ఉద్దేశంతో ఉన్నారో సమస్త హిందూ సభ్య సమాజంకు తెలియజేయాలని విశ్వ హిందూ పరిషత్ సూటిగా ప్రశ్నిస్తున్నది. భగవద్గీత ఏ ఒక్కరికో సంబంధించిన గ్రంథం కాదు, సమస్త మానవాళిచే ప్రపంచం మొత్తం ఆచరించదగిన సనాతన ధార్మిక వాణి. అలాంటి మహోన్నతమైన గ్రంథాన్ని క్రీస్తు పూర్వం దాదాపు 5000 సంవత్సరాల క్రితం నిర్మితమైన గ్రంథం. దీని గురించి విమర్శించే స్థాయి వ్యక్తిత్వం మీకు లేదనే విషయం మీరు గుర్తెరిగితే బాగుంటుందని మీకు సూచిస్తూ, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మీరు సందర్భోచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మీ పదవికి వన్నె తెచ్చిన వారవుతారని తెలియజేస్తూ, మీరు సనాతన ధర్మం పట్ల, హిందూ సమాజం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా పత్రికాముఖంగా కోరడమైనది. ఇది హిందువులు చేస్తున్నటువంటి డిమాండ్, క్షమాపణ కోరాలని చెప్పి. అయితే ఇక్కడ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించడం అంటూ ఇది వైసీపీ కుట్ర అంటాడు ఎమ్మెల్యే గారు. ఇక్కడ వైసీపీ కుట్ర ఎక్కడ ఉంది? మాట్లాడింది మీరు, వివాదాస్పదం చేసింది మీరు, దానికి రియాక్షన్ ఈ రకంగా వచ్చినప్పుడు ఇక్కడ వైసీపీ కుట్ర ఎట్లా అవుతుంది? సో మీరు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే మీ పదవులకు మీరు వన్న తెచ్చినట్టు అవుతారు మీరు చెప్పినట్టుగా. పైగా మీరు టీటీడీ పాలక మండలి మెంబర్గా కూడా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. అక్కడే ఈ విషయం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేకపోయినప్పుడు కూడా మీరు మాట్లాడి వివాదాస్పదం చేశారు. పెద్ద డ్యామేజ్ ఇది. టీడీటీని మేమే ప్రక్షాళన చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి నా కల్లోకి వచ్చి చెప్పాడు. నేనే పరిరక్షిస్తానని చెప్పి ఆయన చంద్రబాబు గారు చెప్తారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రకంగా చేస్తారు. సనాతన ధర్మ పరిరక్షకుని నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు.
వాళ్ళ మిత్రపక్షం ఎమ్మెల్యేలు ఈ రకం చేస్తారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అంతే దారుణంగా మాట్లాడతారు. తిరుపతిలో ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి చూస్తున్నాం కదా. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఏ రకంగా చేశారో మనం చూస్తాం. ఆ పవిత్ర పుణ్యక్షేత్రాలు శ్రీకాళహస్తి, తిరుపతి, సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పులు వీలే చేసి వేరే వాళ్ళ మీదకి నెట్టేయడం, ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఆయన భగవద్గీత వల్ల ప్రజలకు మేలు జరగలేదని చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదాస్పదమైనవి. ఆయన మాట్లాడినటువంటి ఆ మాటలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని చెప్పి చాలామంది కోరుతూ ఉన్నారు. ఎందుకంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గురించే చెప్పుకుంటారు కదా. ఆయన స్పందించాలి అని చెప్పి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ పాలక మండలి మెంబర్గా ఉన్నారు కదా, అందులోంచి తొలగించాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది జరిగింది.